నంద్యాల జిల్లా యాగంటి పుణ్యక్షేత్రం మహాపుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. వేల సంవత్సరాల క్రితం అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేసిన సందర్భంలో, పార్వతీ పరమేశ్వరులను కొలుస్తున్న సందర్భంలో శనీశ్వరుడు అనేక విధాలుగా తపస్సు భగ్నం చేసిన కథ, ఒక పురాణగాథ మనం వింటూ ఉన్నాము. ఈ క్రమంలోనే ఆగ్రహవేశలకు లోనైన అగస్త్య మహాముని ఏదైతే కాకులు నడియాడని ప్రాంతంగా ఇక్కడ శాపం పెట్టినట్టు తెలుస్తుంది. ఆ కారణంగానే నేటికి కూడా యాగంటి మహాక్షేత్రంలో కాకుల అరుపులు కానీ, కాకుల జాడ కానీ ఉండదని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా పార్వతీ పరమేశ్వరులు కొలువుదీరిన పుణ్యక్షేత్రం కూడా ప్రపంచంలో ఎక్కడ లేదని, యాగంటి పుణ్యక్షేత్రంలోనే పార్వతీ పరమేశ్వరులు అవతరించారు, స్వయంభూగా వెలిచారని చెప్తూ ఉన్నారు. అయితే పురాణ గాథల ప్రకారం ఏదైతే విష్ణువు యొక్క స్థానంగా ఈ పుణ్యక్షేత్రం ఉండేదని, అయితే అగస్త్య మహర్షి ఏదైతే గంగ ఉన్న కూడా విష్ణువుకు చోటు లేదని, ఆ పరమేశ్వరుడు లయకారుడు ఇక్కడ అవతరించాలని ఒక తపస్సు తొడిగి ఆ నేపథ్యంలోనే పార్వతీ పరమేశ్వరులు వెలిసినట్టు మనకు తెలుస్తూ ఉంది. మరి ప్రధానంగా యాగంటి పుణ్యక్షేత్రంలో చెప్పుకోదగినది బసవేశ్వరుడు. యుగాంతము బసవేశ్వరుడు రంకెలేస్తాడని, ఆ రంకెలేసిన సమయానికి యుగాంతం జరుగుతుందని ఒక నానుడైతే మనకు బలంగా వినిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏడాదికి అంగళం చొప్పున ఈ బసవేశ్వరుడు ఇక్కడ పెరుగుతుండడము మరింత విశేషంగా భక్తజనం నమ్ముతారు. మరి ఈ క్షేత్రం యొక్క విశిష్టత, ప్రత్యేకతలు బీఆర్కే న్యూస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏకలింగంపై ఉమామహేశ్వర్లు స్వయంగా వెలిసిన క్షేత్రం యాగంటి. ఇది ఒక శైవ క్షేత్రం. ఇక్కడ ప్రధాన దేవాలయంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో ఉమామహేశ్వర లింగం కొలువై ఉంది. శివపార్వతులిద్దరూ ఒకే లింగంలో భక్త జనానికి దర్శన భాగ్యం కల్పించడం ఇక్కడి విశేషం. యాగంటి క్షేత్రానికి రాగానే అక్కడ కనిపించే పెద్ద పెద్ద పర్వతాలను చూడగానే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ప్రకృతి శిల్పి చెక్కినట్టుగా ఇక్కడి పర్వతాలు నిట్టనిలుగా ఉండి కనువిందు చేస్తాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఎవరైనా ఒక ప్లాన్ ప్రకారం చెక్కారా అనిపిస్తూ ఉంటాయి. ఆ గుహల్లోకి వెళ్లడానికి వందలాది మెట్లు ఉంటాయి. యాగంటి క్షేత్రం మధ్యలో నిలబడి చుట్టూ చూస్తే మనం ఒక కొత్త ప్రపంచానికి వచ్చామా అనే అనుభూతి కలుగుతుంది. యాగంటి శైవ క్షేత్రంగా ఎలా మారిందనే అంశం ఆరా తీస్తే మొదట యాగంటిలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని అనుకున్నట్లు కథనం ఒకటి ప్రచారంలో ఉంది. అయితే విగ్రహం కాలిలో ఒక లోపం కనిపించడంతో ఆ విగ్రహానికి ప్రతిష్ఠార్హత లేదని భావించారట. ఆ ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన ఉమామహేశ్వర లింగాన్ని తెచ్చి దేవాలయంలో ప్రతిష్ఠించారట. అలా వైష్ణవ క్షేత్రం కావాల్సిన యాగంటి శైవ క్షేత్రంగా మారిందనేది అందరికీ తెలిసిన వాస్తవికత. అలాగే మరో కథనం ప్రకారం తిరుమల వెంకటేశ్వరాలయం కట్టిన సమయంలో అక్కడ ప్రతిష్ఠించడానికి విగ్రహాన్ని యాగంటిలోనే చెక్కించగా ఆ విగ్రహం కాల్ని చెక్కడంలో లోపం ఏర్పడడంతో ఆ విగ్రహాన్ని అక్కడే విడిచిపెట్టారని ప్రచారం ఒకటుంది. లోపం ఏర్పడిన ఆ వెంకటేశ్వర విగ్రహం యాగంటిలో ఇప్పటికీ పూజలు అందుకుంటూ ఉండడం విశేషం. యాగంటి ఉమామహేశ్వరాలయంలో ఉన్న పుష్కరిణికి అగస్త్య పుష్కరిణి అనే పేరు ఉంది. మునీశ్వరుడైన అగస్త్యుడు ఈ కోనేరులో స్నానం చేశాడని, అందుకే ఈ కోనేరుకు ఆ పేరు వచ్చిందని స్థల పురాణం పేర్కొంటుంది. ఈ పుష్కరిణిలోకి నీరు అక్కడున్న ఓ నంది నోటి నుండి వస్తూ ఉంటుంది. ఎక్కడో పుట్టిన జలధార పర్వతాల్లోంచి ప్రవహించి నంది నోటి ద్వారా పుష్కరిణిలోకి చేరుతుంది. మండే ఎండల్లో అయినా, ముంచెత్తే వర్షాల్లో అయినా పుష్కరిణిలో నీరు ఒకే మట్టంలో ఉండటం ఇక్కడి విశేషం. ఈ పుష్కరిణిలో నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతున్నారు. కాలజ్ఞానం రచించిన గుహ పర్వతం మీద ఉన్న వివిధ గుహలకు, ఆలయాలకు చేరడానికి ఉన్న మెట్ల మార్గాలు చూడటానికి చాలా బాగుంటాయి. యాగంటిలో ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంటుంది. ఈ గోపురాన్ని దాటగానే రంగమంటపం, ముఖమంటపం, అంతరాలయం, గర్భాలయంలో లింగ రూపంలో ఉన్న ఉమామహేశ్వర్ల రూపాలు దర్శనమిస్తాయి. ఇక్కడే ఉండే ఒక గుహలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని, శిష్యులకు కాలజ్ఞానం చెప్పారని అంటారు. ఆ గుహను శంకర గుహ, రోకల గుహ అని కూడా పిలుస్తూ ఉంటారు. కాకులు కనిపించవు. ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లోని యాగంటి క్షేత్రం మరియు కోటప్ప కొండ లాంటి శైవ క్షేత్రాల్లో కాకులు కనిపించవు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అగస్త్య ముని సంకల్పిస్తే విగ్రహం కాలిలో ఉన్న లోపం కారణంగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వీలు లేకుండా పోయింది. అగస్త్యుడి ఇలా జరిగిందేమిటా అని ఆలోచిస్తూ కారణం అనంతరం అన్వేషించడం కోసం తపస్సు ప్రారంభించాడట. అదే సమయంలో అక్కడ చేరిన కొన్ని కాకులు గోలగోలగా అరిచి అగస్త్యుడికి తపోభంగాన్ని కలిగించడంతో మునీశ్వరుడు ఆగ్రహించాడంట. శనీశ్వరుడి వాహమైన కాకికి ఈ క్షేత్రంలో ప్రవేశం లేదని శపించడంతో నేటికి అక్కడ కాకి జాడ కాని ఆనవాలు కాని కనిపించదు అంటారు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలానికి అతి చేరువలో ఉన్నటువంటి ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి. ఈ యాగంటి క్షేత్రంలో ఉమామహేశ్వర స్వామి వారు మన భరతావనిలో ఎక్కడా లేనటువంటి విధంగా సతీ సమేతంగా స్వయంభూగా వెలిశారు. అగస్త్య మహర్షి వారు ఉత్తర భారతదేశ యాత్ర పూర్తి చేసి దక్షిణ దేశ యాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ వైష్ణవాలయం చేయాలి, విష్ణువుని పూజించాలనే ఉద్దేశంతో ఆలయం నిర్మాణం చేసిన తర్వాత ఆ యొక్క స్వామివారిని ప్రతిష్ఠ చేస్తారనే చివరి నిమిషంలోనే ఆ యొక్క విష్ణుమూర్తికి కుడివైపు పాదానికి బొటనవేలి గోరుస్థలం అయిపోయింది. ఆగమశాస్త్ర రీత్యా హిందూ సాంప్రదాయం ప్రకారం శిథిలమైనటువంటి విగ్రహాలను పూజించారనమాట. ఆ విధంగా ఆ యొక్క విష్ణుమూర్తిని తీసుకెళ్లి పైన ఉన్నటువంటి మధ్య గృహలో ఉంచి ఏ విధంగా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అగస్త్యుల వారు ఆ యొక్క భోలాశంకరుడైనటువంటి శివపార్వతుల కోసమే తపస్సు చేశారట. ఆ యొక్క తపోశక్తికి మెచ్చి మీకు ఎవరం కావాలో కోరుకోండి అంటే స్వామి విధంగా ఆలయం నిర్మాణం చేశాము, ప్రతిష్టాకాలంలో అంతరాయం జరిగింది, కారణం ఏంటి అని అడిగారట. ప్రత్యుషానికి గంగాదేవి అంటే నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంది కాబట్టి తీర్థ ప్రాధాన్యత గల క్షేత్రం కాబట్టి ఇక్కడ వైష్ణవానికి స్థానం లేదు, శివాలయానికి మాత్రమే స్థానం ఉందని చెప్పారట. అప్పుడు అగస్త్యుల వారు మన భరతఖండంలో ఎక్కడా లేనటువంటి విధంగా స్వయంభూగా వెలవాలని కోరడం చేత ప్రధాన ఆలయంలో ఉమామహేశ్వరుల వారు ఒకే పానిమట్టం పైన దంపతుల రూపంలో వెలిశారు. ప్రధాన ఆలయంలో స్వామివారు వెలిసిన సమయానికి కూడా ఉన్న బసవయ్య వచ్చేసి పెద్ద పర్వతంగా ఉన్నాడు. అప్పుడు శివపార్వతులు స్వయంభూ కాబట్టి నందివాహనం కూడా స్వయంభూగా ఉండాలనే ఉద్దేశంతో చేతి ఆశీర్వదిస్తూ ఆ యొక్క పెద్ద పర్వతం కూడా చిన్న బసవయ్యగా మారిపోయారని చెప్తారు. అప్పటి నుంచి కూడా దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ వస్తున్నట్లుగా చెప్తారు. శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో కలియుగాంతమున యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి రెంక వేస్తారని చెప్పారు. ఆ విధంగా కూడా పెరుగుతూ వస్తున్నట్లుగా చెప్తారు. పూర్వీకులంతా కూడా చాలామంది ఈ స్తంభాల మధ్యగానే ప్రదక్షిణాలు చేసేవారని చెప్తారండి. ఇప్పుడు ఆ విధంగా లేకుండా అయిపోయింది కాబట్టి పెరుగుతూ వస్తున్నట్లుగా చెప్తారు. ఇలాగే క్షేత్రాన్ని నేకంటిగా చెప్తారు. అగస్త్యుల వారు ఆ యొక్క శివపార్వతుల కోసమే తపస్సు చేసినప్పుడు శివుడు పార్వతి అమ్మవారు ఇద్దరు కూడా సాక్షాత్గా దర్శనమిచ్చారట. అప్పుడు ఆ యొక్క భగవంతుని చూచినటువంటి తన్మయత్వంలో నేకంటి శివ అన్నారట. నేకంటని అనేది పోయి వాడుకలోకి యాగంటి క్షేత్రంగా పేరు మారినట్టుగా చెప్తారు. అలాగే క్షేత్రాన్ని మొట్టమొదటి చోళులు చాళుక్యులు నిర్మాణం చేశారని 7-8 శతాబ్దంలో చోళులు చాళుక్యులు నిర్మాణం చేశారని వారు అసంపూర్తిగా వదిలివేయడం వల్ల విజయనగర ప్రభువులు యొక్క ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లుగా మనకు శాసనాల ద్వారా తెలుస్తూ ఉందండి. అలాగే ఈ క్షేత్రంలో అగస్త్యుల వారు తపస్సు చేసుకునే సమయంలో కాకాసుడు అనేటువంటి రాక్షసుడు కాకుల రూపంలో వచ్చి తపోభంగం చేశాడట. అది తట్టుకోలేని ఆయన యొక్క ఆలయ పరిధిలో కాకులు రావద్దని చూపించడం వల్ల ఈ క్షేత్ర పరిధిలో కాకులు రావడం, అందులో క్షేత్రంలో స్వామివారి దర్శనం చేసుకున్నటువంటి మాత్రంలోనే శని బాధలన్నీ తొలగిపోతాయని చెప్తారండి. ఎక్కడైనా శివాలయం అన్న తర్వాత నవగ్రహ ప్రతిష్ఠ ఉంటుంది. ఇక్కడ శనివాహనమైనటువంటి కాకి ప్రవేశం లేదు కాబట్టి నవగ్రహ ప్రతిష్ఠ కూడా లేదని చెప్తారండి. అలాగే ఈ క్షేత్రానికి వాయువ్య దిశలో పుష్కరిణి ఉందండి. అగస్త్యుల వారి క్షేత్ర సందర్శనకు వచ్చినప్పుడు ఇక్కడ నీరు ఎక్కడి నుంచి తెలుసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ముచ్చట్ల అనే ఒక శివాలయం ఉంది. అక్కడ ఉన్నటువంటి నీటిలో పసుపు కుంకుమ కలిపితే ఉదయం కలిపితే సాయంకాలం సమయానికి ఆలయానికి పుష్కరిణికి వచ్చాయని, అందువల్ల నీరు అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉందని చెప్తారండి. యాగంటి దేవాలయం 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలుచే నిర్మించబడింది. తల పురాణానికి చెందిన ఒక కథ ప్రకారం ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసిన శ్రీ అగస్త్య మహామునీశ్వరుడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించాలని తలపెట్టాడు. కానీ ప్రతిష్ఠించదలిచిన విగ్రహం కాలి బొటన వేలు గోరు విరగడం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించలేదు. నిరాశకు లోనైన మునీశ్వరులు శివుని కొరకు తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై
స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందున శివుని ప్రతిష్ఠించమని చెప్తాడు. అప్పుడు మునీంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడిగా భక్తులకు దర్శనమివ్వాలని శివుణ్ణి కోరుతాడు. అలాగే రెండో కథ ప్రకారం చిట్టప్ప అనే శివభక్తుడు శివుని కొరకు తపస్సు చేయగా శివుడు ఒక పులిలాగా ఆయనకు కనబడతాడని, అప్పుడు పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమైనాడని గ్రహించిన చిట్టప్ప నేగంటి శివను నేకంటి అంటూ ఆనందంతో నృత్యం చేశాడన్నది ప్రతీదీ కాగా ఆలయానికి దగ్గరలో చిట్టప్ప గుహ ఇప్పటికీ ఉంది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. శివుడు, పార్వతి, నంది ఈ ఆలయంలో దేవతామూర్తులు. ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు ఇక్కడ శివభక్తులచే ఘనంగా వేడుక జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న కోనేరు ప్రకృతి ఓడిలో పుట్టి జలధార పర్వత సానువుల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణంలోకి కోనేరులో చేరుతుంది. ఏ కాలంలోనైనా కోనేరులోని నీరు ఒకే మట్టంలో ఉండటం విశేషం. ఈ కోనేరులోని నీరు పుష్కరిణికి చేరుతుంది. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానం ఆచరిస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. అగస్త్యుడు పుష్కరిణిలో స్నానం ఆచరించిన తర్వాత శివుణ్ణి ఆరాధించేవారని, అందుకే దీనికి అగస్త్య పుష్కరిణి అని పిలుస్తారు. ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానే రంగమంటపం, ముఖమంటపం, అంతరాలం ఉన్నాయి. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుంచి యాగంటికి బస్సు సౌకర్యం ఉంది. యాగంటిలో వసతి సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. యాగంటి క్షేత్రాన్ని దర్శిస్తే కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేం. యాగంటి క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరులు స్వయంభూగా వెలిశారు. అగస్త్య మహర్షముని తపస్సు కారణంగా ఉమామహేశ్వర స్వామివారు ఏకాశిలలింగంలో వెలిశారు. క్షేత్రంలో అగస్త్య మహర్షముని పార్వతీ పరమేశ్వరులపై తపస్సు చేసిన సమయంలో ఏదైతే శనీశ్వరుడు తపస్సు భగ్నం చేసిన క్రమంలో శనీశ్వరుడు వాహనమైన కాకులకు మహర్షి శాపం పెట్టినట్లు తెలుస్తూ ఉంది. ఆ శాపం కారణంగా నేటికి కూడా ఈ ఆలయ పరిసరాల్లో కాకుల జాడ కానీ కాకుల ఆనవాలు కానీ కనిపించడం లేదు. అదేవిధంగా ఆలయ ఈశాన్య భాగంలో ఉన్న నందీశ్వరుడు అంతకంతకు పెరిగి యుగాంతము రంకెలేసి ఈ కలియుగం అంతమవుతుందని బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన పురాణ గాథలు కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా వాయు దిక్కున ప్రవహించే అగస్త్య పుష్కరిణి వలన అనేక రోగములు వెళ్తాయని భక్తుల యొక్క అపార నమ్మకం. ఈ కోనేటిలో స్నానం ఆచరించిన పాపాలు హరించబడతాయని భక్తజనం నమ్ముతారు. ప్రతి ఏటా ఏదైతే మహాశివరాత్రి రోజున ఇక్కడ అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలు నిర్వహిస్తారు. ఆ సమయంలో అనేక వేలాదిగా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మ స్వామివార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. మరి ఈ క్షేత్రం యొక్క పరిస్థితిని, అదేవిధంగా ఆలయ పరిసరాలను మనం గమనించాము. అదేవిధంగా ఆలయం చుట్టుపక్కల కూడా అనేక గుహలు ఉన్నాయి. ఈ గుహల్లో కూడా తపస్సులు ఎందరో ఇక్కడ తపస్సు చేసినట్లు మనకు చరిత్ర బట్టి తెలుస్తూ ఉంది. అదేవిధంగా పల్లవులు, చాణకులు, చోళుల కాలంలో 7-8 శతాబ్దంలో నిర్మింపబడినట్లు తెలుస్తూ ఉంది. అప్పట్లో అంటే అర్ధాంతరంగా లేదా అరకొరగా ముగిసిన ఆలయాన్ని ఏదైతే శ్రీకృష్ణదేవరాయల కాలంలో పూర్తి చేసినట్లు, మరి అదేవిధంగా నందీశ్వరుడు రంకేసినప్పుడు యుగాంతం జరుగుతుందని ఒక బలమైన విశ్వాసము భక్తుల్లోనూ అదేవిధంగా చరిత్రను బట్టి మనకు తెలుస్తూ ఉంది. మరి ప్రపంచ బాబితో బసవరాజ్, BRK న్యూస్, యాగంటి క్షేత్రం.